హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు వనిత. ప్లీజ్ మీరందరూ ట్రీ మీడియాని ఫాలో అవ్వండి. ఒకటి సీరియస్ ఎలిగేషన్. వనితారెడ్డి గారు ఒక బిజినెస్ పర్సన్తో ఉన్నారు. ఆయన వల్లే ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. ఆయన కోసమే ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళిపోయారు. ఫస్ట్ అసలు మీ పైన మేజర్ ఎలిగేషన్ ఇదే, వాళ్ళు వేసింది కానివ్వండి. బయట ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది, దాని గురించి అలా వేసేశారు. బట్ నేను దానికి సమాధానం చెప్తానండి. ఎట్లా అంటే వెళ్ళిపోయాను అని అన్నారు కదా, దానికి ముందు ఎన్నిసార్లు వెళ్ళిపోయాను? ఏ గొడవ జరిగితే వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్కి అప్లై చేశాను. మరి ఇప్పుడు తను చనిపోయిన తర్వాత ఇవన్నీ మాటలు అంటున్నారు కదా, ఇవన్నీ తీయరా? వేరే వాళ్ళ సపోర్ట్ నాకు ఉండుంటే కనుక నేను ఎందుకు ఇంత సఫర్ అవుతాను? మనీ విషయం కానీ, పాప స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా ఆ డబ్బులు లేక వాళ్ళని వీళ్ళని సీట్లు అడిగితే నాకు ఒక సహాయం చేశారు నాగబాబు గారు. ఇవన్నీ ఉండవు కాదండి. నిజంగానే ఒక పెద్ద వ్యక్తితో నేను అలాంటి సంబంధాలు ఏమైనా పెట్టుకుంటే నాకేం తక్కువ అయ్యేది ఇప్పుడు? అంతే కదా, అదే ఆలోచించుకోవాలంటే. నాకే అసలు అలాంటివి ఏం లేవండి. మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు అమ్మాయి సినిమాల్లో చేస్తుంది అన్నప్పుడు ఏం సినిమాలు ఏంటి ఇలా ఇలా మాట్లాడుతుంటారు అంతే తప్ప వాళ్ళ సైడ్ నుంచి మాకేదో వేరే రిలేషన్స్ ఉందని చెప్పేసి అదంతా ఒక పెద్దవాళ్ళ మీద ఎలా వేయాలి, ఇప్పుడు ఎవరి మీద ఎలా వేస్తే, ఇప్పుడు మనకి మీడియా వాళ్ళకి చూడండి ఎట్లా ఒక మంచి న్యూస్ దొరుకుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళ మీద వేసేస్తే ఒక మంచి న్యూస్ వచ్చేస్తుంది. బట్ దీనివల్ల ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. రైట్, ఓకే. అసలు ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను. అయ్యో, ఏ తప్పు లేకుండా అనవసరంగా సార్ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది అనేసి ఎంతో బాధపడ్డాను నేను. అప్పుడు నేను సమాధానం చెప్పుకోవడానికి కూడా సార్కి సారీ సార్, అలా మాకు తెలియదు సార్ అని చెప్పడానికి కూడా మాకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉంటుంది కదా, నా కోపం ఉంటుంది కదా, నేను ఏం చేశానని ఆ అమ్మాయి సంబంధించి నా మీదకి వచ్చింది ఎలిగేషన్స్ అని వాళ్ళకు ఉంటాయి కదా. మేము క్షమాపణ చెప్పాలి ఫస్ట్ అయితే సార్ వాళ్ళకి. చాలా తప్పండి అది. అసలు ఆ టైంలో అనుష్క మీరు ఒకే జిమ్కి వెళ్ళారు, డూప్ గా కూడా చేశారట కదా ఒక మూవీ. ఏదండి ఆ మూవీ? ఏంటి? సైరా నరసింహారెడ్డి. ఎక్కడ డూప్ గా చేసి? ఫస్ట్ ఫైట్స్ అంటే తను వచ్చేదే ఎంట్రన్స్ ఫస్ట్ లో ఉంటుంది కదా. అవును, ఓకే ఓకే. కాకపోతే నాకు ఆ సీన్లే లేదు దాంట్లో. కటప్ వేశారు, చేశాను సీన్స్, కానీ దాంట్లో లేవు. ఇంకా ఆ అమ్మాయిది క్యారెక్టరే చాలా చిన్నది వచ్చింది లాస్ట్ లో. ఓకే, ఎడిట్ చేసేసి ఇంకా అట్లా ఎడిట్ చేసి మంచి మూవీస్ వెళ్ళిపోయినాయి. ఉన్నాయండి చాలా. ఈ మధ్య కాలంలోనే రవితేజ గారిది దరువేనా, మన టైగర్ నాగేశ్వరరావులో ధమాకా రైట్ శ్రీలీల చేసింది కదా. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్, యాక్చువల్లీ చిన్న క్యారెక్టర్ అయినా కూడా కొంచెం బాగుంటుంది, సెంటిమెంటల్ గా, కామెడీగా. అది చూడాలని చెప్పి నా ఫ్యామిలీని అంతా తీసుకుని వెళ్ళిపోయాను థియేటర్కి. చూస్తే నాకు నేను ఇలా చూసుకుంటున్నాను ఏంటి అనేసి. అసలు ఉన్నారా? లేను అసలు ఇలా షాడో కూడా కనిపించలేదు నాకు. ఎంత బాధ వేసింది అంటే, ఒక ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే, ఒక మంచి క్యారెక్టర్ చేసామంటే దాని ద్వారా డబ్బులు వచ్చినాయి అని చూసుకోము. డబ్బింగ్ కూడా అయిపోయిందా అంతా? డబ్బింగ్ నేను చెప్పను, ఎందుకంటే నా వాయిస్ సెట్ అవుతుంది డబ్బింగ్ కి. ఏదో కొన్ని క్యారెక్టర్స్ వరకు సెట్ అవుతాయి కానీ చిన్నపిల్ల వాయిస్ లాగా అనిపిస్తుంది అంట. చాలా మంది డైరెక్టర్స్ చెప్పారు, డబ్బింగ్ లో మాత్రమే. ఓకే ఓకే. సో అది ఆ విషయంలో చాలా బాధపడ్డాను. ఒక ఆర్టిస్ట్ కి ఇలాగే ఉంటుంది కదా, ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే దాన్ని బట్టి ఒక 4-5 మూవీస్ వస్తాయని చెప్పి ఆ ఇదిలో ఉంటాను కదా, మొత్తం పోయి. అలా ధమాకా కాకుండా ఇంకా ఏ మూవీస్ ఉన్నాయి అలా? ఇప్పుడు వరకు గుర్తుంది అయితే అది ఒకటే ఉంది. అసలు మిమ్మల్ని ఇప్పుడు గుర్తుపట్టడం, ఒకప్పుడు హీరోయిన్, ఇన్ని సాంగ్స్ చేస్తున్నారు, అవన్నీ చూడగానే గుర్తుపడుతున్నారు అసలు మిమ్మల్ని? లేదండి, కొంతమంది గుర్తుపడతారు. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఓకే గుర్తుపడతారు. బయట ఈ మధ్య సీరియల్స్ లో గుర్తుపడుతున్నారు అంతే. సీరియల్స్ లో చేస్తున్నాను. అప్పుడు అయిపోయింది, ఇంకా ఆ స్టేజ్ అయిపోయింది, ఇంకా హీరోయిన్ అదంతా పోయింది. ఇప్పుడు సీరియల్లో అత్త, ఓకే మదర్, ఓకే ఆవిడ 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 అంతే, అలా గుర్తుపడతారు ఇప్పుడు. ఇప్పటికీ స్టిల్ ఆడిషన్స్ ఇవ్వటం లేదు? ఆడిషన్ ఉన్నాయి ఇప్పటికీ, ఆడిషన్స్ తప్పదు కదండి. ఇంకా అంటే ఎంత ఆర్టిస్ట్ అయినా నేను చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. ఏమంటే నేను ఇలా సినిమాలు చేశానండి, కొన్నిసార్లు ఇలా ఈ మూవీస్ చేశాను సార్, ఒకప్పుడు ఇలా చేశాను సార్, హీరోయిన్ గా చేశాను సార్ అంటే, ఆయన పర్లేదమ్మా ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపో అంటారు. అంటే లోపల ఉంటుంది, కొంచెం హట్టింగ్ గా ఉంటది, కానీ ఏం చెయ్యలేం. సరే మనకు కావాల్సింది వర్క్, ఇంకేం చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఒకటి ఎర్రగుడి అని ఒక మూవీ, అంటే
అన్నీ రిలీజ్ అయిపోయినవి. ఎర్రగుడి అనే మూవీ ఒకటి, ఏంటది ఆయన పేరేంటి, లక్ష్మీ మంచు గారు మెయిన్ లీడ్ చేస్తున్నారు దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే, అంతే. ఇంకా ట్రయల్స్, ఇంకా ఆర్టిస్ట్ అన్నప్పుడు ఇంకా ట్రయల్స్లో వెళ్తూనే ఉంటాం అంతే. జనరల్గా చాలా తక్కువ మందికి ఉంటుంది అమ్మాయిలకి కార్లు పిచ్చి, రేస్ పెట్టుకొని మరీ వెళ్తారు. తారక్ గారితో కూడా కలిసి వెళ్ళారు. తారక్ది అవును, చనిపోయారు విజయ్ తారక్ గారు. తను కూడా నన్ను వదిన వదిన అని పిలిచేవారు. మేము మొత్తం అందరం కలిసి ఒక ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాం, విజయ్, నేను, తారక్, మా బ్రదర్, వీళ్ళందరం కూడా. అప్పుడు తనకు కూడా ఇష్టం బాగా స్పోర్ట్స్ అంటే. ఏమున్నది, నాకు కూడా బాగా డ్రైవింగ్ అంటే బాగా ఇష్టము, లాంగ్ డ్రైవ్స్ కానీ నేనే డ్రైవ్ చేస్తూ ఉంటాను. అప్పుడు చెప్పారనమాట, వదిన ఒకసారి మనము డ్రైవ్కి వెళ్దామా అంటే, తను విజయ్ కూడా ఉన్నారు. విజయ్ ఏమో తన కార్లో కూర్చున్నారు, కావాలని తారక్ కార్లో కూర్చున్నారు. అని నా మీద నమ్మకం లేక ఎలా డ్రైవ్ చేస్తావో ఏంటా అనేసి, అప్పుడు రేస్ ఉండేది. ప్రొఫెషనల్కి వచ్చాక మీ ప్రొఫైల్ తెలిసిన తర్వాత ఒకలా ట్రీట్ చేయటం, ఓకే ఈవిడ సింగిల్ మదరు, ఎవరూ లేరు, ఏమైనా అడ్వాంటేజెస్ కొంతమంది ఉన్నారండి. కొంతమంది అలా ఫీల్ అవుతారు, కానీ కొంతమందికి ఎలా ఉందంటే, అమ్మో ఈ అమ్మాయిని పెట్టుకుంటే మళ్ళీ ఏం గొడవలు అవుతాయి ఏంటో, ఈ అమ్మాయి వల్ల వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, ఇట్లా కొన్ని 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 ఆఫీసులు, మరి అన్ని మొత్తం అన్ని కాదు కానీ కొన్ని చోట్ల ఇలా ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు వనిత గారు సీరియల్స్ చూస్ చేసుకుంటారా లేకపోతే మూవీస్ చూస్ చేసుకుంటారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మహానటి సినిమాలో డైలాగ్ చెప్పాల్సి వస్తుందండి. అదొక్కన్నా ఇదొక్కన్నా అంటారా? కాదు, అత్తగారిలో పుట్టినిల్లు అని చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కి ఏదైనా ఒకటే, సో సీరియల్స్ కావాలి, సినిమాలు కావాలి. అంటే సినిమాలు ఎక్కువ వస్తే ఇంకా మంచిది, ఎందుకంటే మనీ బాగుంటుంది. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కానివ్వండి, ఆ లీడ్ క్యారెక్టర్స్ 3-4 చేశారు, వాటికి కానివ్వండి లాక్స్ లో పేమెంట్ తీసుకొని ఉంటారు కదా. హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత చెప్పండి? ఒక సాంగ్ కి 5 lakhs. ఒక సాంగ్ కి 5 lakhs తీసుకున్నా. ఓకే, లారెన్స్ మాస్టర్, అది కూడా లారెన్స్ తో చేశాను, బట్ అది హిట్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ ఒకటే అని ఒక మూవీ, దాంట్లో లారెన్స్ మాస్టర్ తో చేశాను సాంగ్. అప్పట్లో ఒక సాంగ్ చేస్తే 5 lakhs వచ్చేవి అప్పట్లో. అంటే హై పేమెంట్ అది, లేకపోతే ఒక 2 lakhs 3 lakhs అలా ఉండేది. కానీ ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయలేదు కదా, చేస్తే ఇంకెంతవరకు వెళ్ళలేదో తెలీదు. ఏదన్నా రిగ్రెట్ ఫీలింగ్ అంటే ఇది ఒక్కటి ఉంటుందా మీ లైఫ్ లో? పక్కాగా ఉంటుంది అది, ఎందుకంటే అప్పుడప్పుడే కదా స్టార్టింగ్ స్టేజ్ అది నాది. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటారు, అంటే ఉన్న 2-3 ఫ్రెండ్స్ లో కూడా, ఒకవేళ అప్పుడు కనుక నువ్వు పెళ్లి చేసుకోకపోయింటే ఇప్పటికి ఒక మంచి స్టేజ్లో ఉండేదాన్ని అనేసి అనేవాళ్ళు అంటుంటారు.